హలో ఎవ్రీవాన్, మేమైతే ఈరోజు డెట్రాయిట్ రివర్ చూడడానికి వెళ్తున్నాము. రివర్ మొత్తం ఫ్రీజ్ అయిందని తెలిసి చూడడానికి అయితే వెళ్తున్నాము. కానీ వెళ్ళే రూట్లో ఈ ట్రీస్, స్నో చాలా బాగుంది వ్యూ. ఇలా ఫ్రోజన్ రివర్ చూడడం అయితే వెరీ రేర్ మూమెంట్. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. కెనడా వింటర్ అంటే జస్ట్ కోల్డ్, స్నో అనుకుంటాము, బట్ దిస్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రీమ్ వింటర్. టెంపరేచర్ మైనస్లోకి వెళ్తే నేచర్ ఇలా మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది. ఇలా ఫ్రోజన్ రివర్ చూడడం నాకైతే ఫస్ట్ టైం. నేచర్ పవర్ ఎంత స్ట్రాంగ్ ఉందో కదా. స్నో, ఐస్, క్లౌడీ స్కై, టోటల్ సినిమాటిక్ వింటర్ వైబ్స్. చాలా బాగుంది. టెంపరేచర్ అయితే -23 degrees అలా ఉంది. ఫుల్ స్ట్రాంగ్ విండ్ కూడా ఉంది. రివర్ దగ్గర అయితే ఎప్పుడు చల్లగానే ఉంటుంది. విండ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. ఇంకా రివర్ ఇలా ఫ్రీజ్ అయినప్పుడు విండ్ చాలా స్ట్రాంగ్గా వస్తుంది. నేనైతే రివర్ దగ్గరికి క్లోజ్ వ్యూ చూడడం కోసం వెళ్తున్నాను, కానీ స్నోలో ఎక్కడ పడతానేమో అని అనిపిస్తుంది. అంత స్నో ఉంది. ఇక్కడ మన ముందు కనిపిస్తుంది అయితే డెట్రాయిట్ రివర్. యూజువల్లీ ఈ రివర్లో వాటర్ స్ట్రాంగ్గా ఫ్లో అవుతాయి, షిప్స్ కూడా ట్రావెల్ చేస్తాయి. కానీ ఇప్పుడు చూడండి, కంప్లీట్గా ఐస్ అయిపోయింది. కెనడాలో వింటర్ నేచర్ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. వైట్గా, కామ్గా, పీస్ఫుల్గా, బట్ వెరీ పవర్ఫుల్. విండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఫేస్కి డైరెక్ట్గా వస్తే నిడిల్స్తో గుచ్చుతున్నట్టు అనిపిస్తుంది. హ్యాండ్స్ గ్లౌజెస్లో ఉన్నా కానీ వీడియో తీసేలోపు ఫ్రీజ్ అయిపోయి రెడ్గా అయిపోయాయి. అంత చల్లగా ఉంది. రియల్ వింటర్ ఎక్స్పీరియన్స్ ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.